నమస్కారం. మనందరికీ మహాభారతం అనగానే ముందుగా గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం, పాండవులు, కౌరవులు, అవును కదా? కాని ఈ అద్భుతమైన మహాకావ్యం అసలు ఒక ప్రవచనంగా ఎలా మొదలైందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక చాలా లోతైన తాత్విక రహస్యం దాగి ఉంది. ఈనాటి మన విశ్లేషణలో ఆ ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. ఒక్కసారి ఊహించండి, మనిషి తన చదువు, సంస్కారం, విలువలన్నిటినీ పక్కనబెట్టి కేవలం పగ అనే గుడ్డి ఆవేశంలో మునిగిపోతే ఏమవుతుంది? అచ్చం ఇలాగే ఒక ప్రాచీన కాలం నాటి రాజు ఆలోచనా విధానంలో వచ్చిన అద్భుతమైన మార్పే చరిత్రను మార్చేసింది. ఆయన చేసిన అంతర్మథనం సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి భాగం, సర్పయాగం. పగతో తీసుకున్న ఒక భయంకరమైన నిర్ణయం. అసలు జనమేజయుడికి అంత పగ ఎందుకు? ఒక్కసారి ఆ నేపథ్యం గమనిస్తే మనకు ఇట్టే అర్థమైపోతుంది. పాండవ మధ్యముడైన అర్జునుడు, ఆయన కొడుకు అభిమన్యుడు, ఆ అభిమన్యుడు కొడుకే పరీక్షిత్తు. ఈ పరీక్షిత్తు మహారాజును తక్షకుడు అనే పాము కాటువేసి చంపేస్తుంది. అంతే, దానికి ప్రతీకారంగా పరీక్షిత్తు కొడుకైన జనమేజయుడు భూమిమీద ఉన్న పాములన్నింటినీ నాశనం చెయ్యాలనే భయంకరమైన పగతో ఈ సర్పయాగానికి పూనుకుంటాడు. ఇక్కడ గమనించాల్సిన ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, రాజుకి కోపమొచ్చింది కదా అని సమాజం మొత్తం ఆయన ఆవేశాన్ని గుడ్డిగా సమర్థించేసింది. యాగశాల నిర్మాణంలో దోషముందని, ఖచ్చితంగా ఒక బ్రాహ్మణుడి వల్ల ఆ యాగం ఆగిపోతుందని ఒక పౌరాణికుడు ముందే హెచ్చరించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అంటే అధికారం పట్ల ఉన్న గుడ్డి విధేయత శాస్త్ర ప్రమాణాలను ఎలా పక్కన పెట్టిస్తుందో చూడండి. రెండవ భాగం, ఆస్తికుడి రాక, వివేకం మేల్కొల్పుట. సాధారణంగా యజ్ఞాలు 3 ప్రయోజనాల కోసం చేస్తారు. ఇహం అంటే ఇక్కడి కోరికలు తీరడానికి, పరం అంటే పుణ్యలోకాలు పొందడానికి, లేదా లోకోపకారం అంటే ప్రపంచశాంతి కోసం. కాని ఆస్తికుడు మహారాజుతో ఏమంటాడంటే, ఈ యాగం ఈ మూడింటిలో దేనికీ చెందదు, ఇది కేవలం కక్ష కోసం, పగ తీర్చుకోవడం కోసం మాత్రమే చేస్తున్నావు అంటాడు. ఇలా పగతో చేసే యాగం వల్ల అటు లౌకికంగా గాని ఇటు ఆధ్యాత్మికంగా గాని ఎలాంటి ప్రయోజనమో శూన్యం అని ఆస్తికుడు శాస్త్రీయంగా నిరూపిస్తాడు. ఇక్కడ ఆస్తికుడు అడిగిన ఒక సూటి ప్రశ్నను మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. భూతదయ లేకుండా చేసేటటువంటి యాగం ఏ ఫలితాన్నిస్తుంది అని నిలదీస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఒక గొప్ప నాయకుడు లక్షణం తాను తప్పు చేస్తున్నానని వేరొకరు చెప్పినప్పుడు దాన్ని విని వెంటనే ఆ తప్పును ఆపగలగడం. ఆ క్షణమే తను తప్పును తెలుసుకున్న జనమేజయుడు యాగాన్ని వెంటనే ఆపేశాడు. మూడవ భాగం, జనమేజయుని అంతర్మతనం, అదే సింహావలోకనం. ఆ తర్వాత జనమేజయునికి 3 విషయాలు చాలా స్పష్టంగా అర్థమయ్యాయి. మొదటిది, ఈ పగ అనేది తన చరువును, సంస్కారాన్ని ఎలా తుడిచిపెట్టేసిందో గ్రహించాడు. రెండవది, ఆలోచించి చూస్తే తక్షకుడు చంపింది తన తండ్రిని కాని తనకు నేరుగా ఎలాంటి అపకారం చేయలేదని గుర్తించాడు. మూడవది, ఆస్తికుడు వచ్చి హెచ్చరిస్తేనే తప్ప తాను ఈ దారుణాన్ని ఆపలేకపోయానన్న చేదు వాస్తవాన్ని అంగీకరించాడు. అహంకారం, ఆవేశం మనిషిని ఎంతలా గుడ్డివాడిగా మారుస్తాయో చెప్పడానికి ఇదొక బ్రహ్మాండమైన ఉదాహరణ కదూ. ఈ లోతైన అంతర్మతనంలో నుంచే జనమేజయుడికి ఒక బ్రహ్మాండమైన సందేహం వస్తుంది. నేను ఆస్తికుడు చెప్పగానే వెంటనే విన్నాను కదా, మరి మా తాతలైన పాండవులు, కౌరవుల సభలో సాక్షాత్తు వ్యాసుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడులాంటి ఎంతోమంది గొప్ప ధర్మాత్ములు, పెద్దలున్నారు కదా, మరి వాళ్లు చెప్పిన మాటను వీళ్ళెందుకు వినలేదు? ఒకవేళ విని ఉంటే ఆ మహాకురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరుగుతుంది అన్నదే ఆయన మదిలో తొలిచిన ప్రశ్న. ఇది మన జీవితాలకు కూడా ఎంతగానో అన్వయించుకోవచ్చు. అజ్ఞానం వల్లనో, ఆవేశం వల్లనో తప్పు చేయటం మనిషికి చాలా సహజం. కాని జ్ఞానం ఎదురుగా నిలబడి దారి చూపుతున్నప్పుడు కూడా ఆ తప్పును గుర్తించి దిద్దుకోకపోవడమే అసలైన వైఫల్యం. కేవలం ఎలాగోలా బ్రతికేయడం కాదు, మన నైతిక ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. అదే ఇందులోని పరమార్థం. నాలుగవ భాగం, గురుసమక్షంలో ఆర్తి, వేదవ్యాసుని దర్శనం. మూలగ్రంథంలో ఒక అద్భుతమైన పోలిక ఉంది, గమనించండి. విత్తనం కనుక మెత్తటి మట్టిలో ఉంటే ఒక్క వానచినుకు పడినా చాలు, అది మహావృక్షమవుతుంది. అదే విత్తనం ఒక బండరాతి మీద ఉంటే చుట్టూ నీళ్లు నిండి ఉన్నా సరే అది మొలకెత్తదు. దీనర్థమేంటంటే, గురువు చెప్పే వాక్యం కూడా అంతులేని ఆర్తి, తపన ఉన్న శిష్యుడి మనసులో పడితేనే దానికి ఫలితం ఉంటుంది.
ఏమీ పట్టని మనసులో ఎన్ని అద్భుతమైన మాటలు పోసినా అది ఆ బండరాతి మీద పడిన విత్తనంలాంటిదే. జనమేజయుడు తన సభలో ఉన్న వేదవ్యాసుడిని ఎంతటి భక్తితో స్తుతించాడో ఈ మాటలు వింటే తెలుస్తుంది. సాక్షాత్తు పరబ్రహ్మనిధి, నల్లని మేఘంలాంటి శరీరవర్ణమున్నవాడు, ఉదయ సూర్యుని కాంతిలాంటి ఎర్రటి జటలు ఉన్నవాడు, రాగద్వేషాలు లేనివాడు అంటూ కీర్తించాడు. ఇక్కడ అసలైన ఆసక్తికరమైన విషయమేంటంటే ఆయన ఎక్కడా నేరుగా వ్యాసుడు అనే పేరే వాడలేదు. తన గుండెలో ఆ గురువు పట్ల ఉన్న దైవభావన అలాంటిది. దేనికి ఇంకొక చక్కటి ఉదాహరణ కూడా ఉంది. ఆకలితో ఉన్న దూడ వెళ్ళి పొదుగును గుద్దితేనే కదా ఆవు సహజంగా పాలను విడిచిపెడుతుంది. అలాగే శిష్యుని గుండెల్లో నిజమైన జ్ఞానదాహం ఉంటేనే గురువు తన జ్ఞానాన్ని పంచుతాడు. అహంకారం ఏమాత్రం లేని ఆ పవిత్రమైన ఆర్తిని జనమేజయుడిలో చూశాడు కాబట్టే వేదవ్యాసుడు స్పందించాడు. లేకపోతే ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడినుంచి వెళ్ళిపోయేవారు. ఆ ఆర్తితో జనమేజయుడు సూటిగా కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలడిగాడు. అసలు రాజ్యాన్ని ఎందుకు విభజించారు? విభజన సక్రమంగా జరిగాక మళ్లీ ఎందుకు పోరాడారు? పెద్దల మాట ఎందుకు వినలేదు? అంతటి మహావినాశనానికి, ప్రజాక్షయానికి అసలు కారణమేమిటి? ఈ ప్రశ్నలే అప్పటిదాకా కేవలం ఒక చారిత్రక గ్రంథంగా ఉన్న మహాభారతాన్ని సజీవమైన, ప్రతి ఒక్కరినీ కదిలించే ఒక ప్రవచనంగా మార్చాయి. 5వ భాగం వైశంపాయనుడి వినయం, అహంకారం లేని ప్రవచనం. ఇక్కడొక కీలక ఘట్టం. వ్యాసుడు తన శిష్యుడైన వైశంపాయనుడిని ఈ మహాకావ్యాన్ని చెప్పమన్నప్పుడు వైశంపాయనుడు ఒక స్వచ్ఛమైన వాహికలా మారాడు. గురువు ఏది చెప్పాడో అది మాత్రమే చెప్పాడు. ఏదీ వదిలిపెట్టకూడదు, ఏదీ అదనంగా కలపకూడదు. అవును, ఇదే మన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. ఏమాత్రం మిస్ అవ్వకుండా, అలాగని తన సొంత అభిప్రాయాలను కలపకుండా ఉన్నదున్నట్లుగా జ్ఞానాన్ని అందించడమే ఇక్కడ ప్రధానం. సోర్సులో ఉన్న ఈ అద్భుతమైన వాక్యాన్ని మనం అస్సలు మర్చిపోకూడదు. వైశంపాయనుడు శాశ్వత కీర్తిని పొందడానికి కారణం ఆయన తన గురించి ఒక్క పద్యం కూడా చెప్పుకోకపోవడమే. ఆలోచించండి, అంత పెద్ద కావ్యాన్ని అంతటి మహాసభలో ప్రవచనం చేస్తున్నా కూడా ఎక్కడా తన గొప్పతనాన్ని, తన బయోడేటాను ఆయన ప్రదర్శించుకోలేదు. వావ్, ఇది కదా నిజమైన గొప్పతనం. వైశంపాయనుడు పాటించే నియమాలను గమనిస్తే ఆయన మొదట గురువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. మహాభారతం యొక్క గొప్పతనాన్ని కీర్తించాడు. కాని ఏ ఒక్క బయటి విషయాన్ని అందులో కలపలేదు. నేను ఫలానా, నా నేపథ్యం ఇది అని తన గుర్తింపును పూర్తిగా పక్కన పెట్టేశాడు. తన అహాన్ని వదిలేయడం వల్లే కదా ఆయన విద్యాభ్యాసం సార్థకమైంది. ఇది మన ప్రస్తుత ఆధునిక జీవితాలకు కూడా ఎంతగానో అన్వయమవుతుంది. నిజమైన జ్ఞానాన్ని గ్రహించాలన్నా, పంచుకోవాలన్నా మనిషి తన అహంకారాన్ని, తన బిరుదులను, వ్యక్తిగత కోరికలను పక్కనపెట్టి ఒక పారదర్శకమైన పాత్రలా మారిపోవాలి. ఎందుకంటే లోతైన అభ్యాసానికి ఎంతో నిశ్శబ్దమైన, అపారమైన వినయం అవసరం. ఇక ముగింపుగా మనందరం వేసుకోవాల్సిన ఒక పదునైన ప్రశ్న. తమను తాము ప్రదర్శించుకోవడానికి, సెల్ఫ్ ప్రమోషన్కు విపరీతంగా అలవాటు పడిన ఈనాటి మన ప్రపంచంలో సత్యానికి ప్రతిరూపమైన, ఏమాత్రం అహంకారం లేని వైశంపాయనుల్లా ఒక స్వచ్ఛమైన వాహికగా మారడం మనకు సాధ్యమేనా? ఈ ఆలోచన మనందరిలో వినయాన్ని, నిజమైన జ్ఞానతృష్ణను రగిలిస్తుందని ఆశిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.